అంకుల్ 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 ఎవరినమ్మా అంకుల్ అంటున్నావు? ఇక్కడ ఎవరు లేరా అంకులు? మిమ్మల్నే అంకుల్. ఏమ్మా నీ కళ్ళు కనబడుతున్నాయా? నేను నీకు అంకుల్ లాగా కనబడుతున్నానా? నా కళ్ళేమి బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. అమ్మా చెప్పు, ఏం కావాలి? అంకుల్ నాకు నూడిల్స్ ప్యాకెట్ ఇవ్వండి అంకుల్, పెద్దది. మాటకు ముందు అంకులు, మాటకు తర్వాత అంకులు. నువ్వు అంకుల్ అనే పదాన్ని అంటుంటే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇదిగో తీసుకెళ్ళమ్మా. అంకుల్ అంకుల్ అంట. మిమ్మల్ని ఎవరు అంకుల్ అనకూడదంటే ముందు ఆ వైట్ హెయిర్ కి బ్లాక్ కలర్ వేయండి. నువ్వు పెద్ద బాలకుమారం అయినట్టు ప్రతి ఒక్కరికి అంకుల్ అంకుల్ అంట. అండి దసరా వస్తుంది కదా, శారీస్ మీద మంచి మంచి ఆఫర్లు పెట్టారండి. ఆయనకింటోళ్ళు పక్కింటోళ్ళు అప్పుడే షాపింగ్ చేసేసుకున్నారు. పదండి నాకు కూడా శారీస్ కొని పెడతారు. నీకేం పని పాట లేదా? ఎప్పుడు పడితే అప్పుడు షాపింగ్ లేదంటే సినిమాలు. వెళ్ళు, వెంట వచ్చేపో వెళ్ళు. చిచ్చి, మమ్మ మా నాన్న మీకిచ్చి కట్టబెట్టి నా గొంతు కోసారు. అక్కడ ఏదో నన్ను గూగుల్ సీఎం చేస్తారా లేకపోతే ఇండియా ప్రెసిడెంట్ చేస్తారా? వెళ్ళు వెళ్ళి వంట చేయి తొందరగా. షాపింగ్ షాపింగ్ అంట ప్రతిసారి. ఏమండి, మా ఆయన్ని బన్సీరావు తెమ్మంటే బొంబాయి రావు తెచ్చారు. ఇది తీసుకున్న బన్సీరావు ఇవ్వండి. ఇదెంతండి? 30 రూపాయలు. అది 30 రూపాయలు సరిపోయింది. అదేంటి మీరు 50 రూపాయలు తీసుకున్నారని నా దగ్గర 50 రూపాయలు తీసుకుని చిల్లర కూడా తిరిగి ఇవ్వలేదు నాకు. మీ వారికి నువ్వు పాకెట్ మనీ ఇవ్వట్లేదు అనుకుంటా, అందుకే ఇలాగా సరుకులు కొన్నప్పుడల్లా పాతిక పరక నొక్కేస్తున్నాడు. ఏమ్మా, ఆయన చొట్లు అడిగారు, మొన్న వచ్చినప్పుడు లేవు, ఇవి పట్టి తీసుకెళ్తారా? ఏంటి మా ఆయన చుట్టలు తాగుతున్నాడా? తాగాలనుకుంటే నీట్ గా క్లాస్ గా సిగరెట్లు తాగాలి కానీ చుట్టలు తాగడం ఏంటి? చండాలా. ఏమ్మా పట్టుకెళ్తారా? చిచ్చి, చుట్ల నేను పట్టుకెళ్ళను. రాని ఇంటికి ఆయన్ని అప్పుడు కర్ర ఎరగొట్టడము అట్లా కడ బాధ పెట్టడం వచ్చేస్తాను. ఏం కావాలండి? వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ఈ 3 కలిపి ఒక 10 రూపాయల్లో కట్టండి. ఏంటండి 3 కలిపి 10 రూపాయలు? ఏ కాలం నుంచి వచ్చాడో మహానుభావుడు. కవర్లో వేసేవండి. దీనికి కవర్ కూడానా? ఇవ్వండి 10 రూపాయలు ఇవ్వండి. 10 రూపాయలు మా పద్దులో రాసుకోండి. పొద్దు చాలా ఉంది కదా, 10 రూపాయలేక ఇవ్వచ్చు కదా. చిల్లర తాలేదండి, రాసుకోండి ఇస్తాము. అన్నట్టు మర్చిపోయాను, మేము ఏ రోజు ఏ సరుకులు తీసుకున్నామో ఈ పుస్తకంలో రాసి ఉంచండి. మొత్తం రాయాలండి? ఈ 4 రోజుల నుంచి ఏమేమి వాడారా మొత్తం రాయాలా? మేము తెలుసుకోవాలి కదా నేనే వాడామనేది. ఏమండి, నేనేనా మీకు లేడీ చిత్రగుప్తుడిలా కనిపిస్తున్నాను చెట్టా మొత్తం రాయడానికి? వచ్చేది పావుల 10 పైసలు లాభం. దానికి మళ్ళీ ఈ పుస్తకము పెన్ను దండ రాసి ఉంచండి, రేపు వచ్చి తీసుకుంటాను. సరిపోయింది తమ్ముడు.